నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ మాస ఫలితములు. డిసెంబర్ మాసంలో ఏ గ్రహాల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల మీద గ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు చూపించబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది, అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలోనే గ్రహ సంచారములు ఎక్కడెక్కడ ఏ విధంగా మారుతున్నాయి, అసలు ఏ గ్రహము ఏ స్థానాల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుందామండి. నెంబర్ 1 ఏంటి అంటే గురుగ్రహ సంచారము. దేవగురుడు అయినటువంటి బృహస్పతి జూపిటర్ ప్లానెట్ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ కర్కాటక రాశిలో గురుడికి ఎగ్జాల్టేషన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతిచారం రావడం వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి రాజయోగం పట్టింది. అయితే మళ్ళా కమింగ్ బ్యాక్ ఆయన గురుడు ఏంటి అంటే మిథున రాశిలోకి రాబోతున్నారు. అయితే వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉంటే గురుడు ఇంకా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం ధనస్సు రాశిలోంచి, అంటే వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి రవి బుధ శుక్రగ్రహ సంచారాలు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతాయన్నమాట. డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం, 6వ తారీఖున బుధగ్రహ సంచారం మళ్ళా తిరిగి వృశ్చిక రాశిలోకి రావడం. సో ఈ విధంగా మారేటువంటి గ్రహ సంచారాలు డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయండి. స్థిరంగా ఉండేటువంటి గ్రహాలు మనం చూస్తే శనిగ్రహ సంచారం మీనరాశిలోనే కంటిన్యూ అవుతోంది, రాహుగ్రహ సంచారం కుంభరాశిలోనే కంటిన్యూ అవుతోంది, అయితే కేతు గ్రహ సంచారం సింహరాశిలోనే కంటిన్యూ అవుతోంది. ఈ విధంగా గ్రహ సంచారాలు గ్రహాల యొక్క స్థితిగతులు 12 రాశుల మీద ప్రభావితం చూపించబోతున్నాయి. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ఆధారంగా కర్కాటక రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ముఖ్యంగా పంచమ స్థానంలో శుక్రబలం చాలా బాగుంది, 6వ స్థానంలో రవి అనేటువంటి ప్లానెట్ చాలా అద్భుతంగా యోగిస్తోంది, 6వ స్థానంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది అద్భుతంగా యోగిస్తోంది. సో ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే గురుబలము అనేటువంటిది యాక్చువల్లీ మీకు తక్కువగా ఉంది. మళ్ళీ ఇప్పుడప్పుడే గురుబలం పెరిగేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి కెరీర్ కానీ మనీ విషయంలో కానీ సక్సెస్ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ వివాహాది శుభ కార్యక్రమాలు సంతానాది విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పచ్చు. అండ్ ఈవెన్ మీకు చెప్పాలి అంటే ఈ డిసెంబర్ మాసంలో పంచమంలో శుక్రుడు వల్ల ఏదైనా మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే అవి స్వల్పంగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సినీ నాటక కళారంగాలు కానీ నృత్య గీత వాద్యాది రంగాలు కానీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. మంచి ఆదరణ అవకాశాలన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉండేటువంటి అపజయాలు, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు చిక్కులు అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. తర్వాత భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మాట పట్టింపులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పొచ్చు. క్రియేటివ్ సెక్టార్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏఐ వర్చువల్ రియాలిటీ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ మీరు బాగా గమనిస్తే డిసెంబర్ 17 తర్వాత మీకు రవి బలము అనేటువంటిది పెరగబోతోంది. రవి అనేటువంటి ఆయన ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో దీనివల్ల రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈవెన్ పనుల్లో ఆటంకాలు ఉన్నాయి, పనులన్నీ పూర్తవ్వట్లేదని బాధపడుతూ ఉంటే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ 17 తర్వాత తప్పకుండా మీకు ఉపశమనం అనేటువంటిది కనబడుతుంది. ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన ఏ పని ముందుకు వెళ్ళట్లేదని బాధ కానీ ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ డిసెంబర్ 17 తర్వాత ఖచ్చితంగా మీకు ఉండవు. 6వ స్థానంలో కుజగ్రహ సంచారం అనుకూలించడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ ఆర్ లేకపోతే కుజుడు అంటే గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ట్రై చేస్తున్నా ఆర్ లేకపోతే ఏదైనా సరే కుజుడికి సంబంధించిన ఫ్యాక్టర్లో న్యాయపరమైన చిక్కులు కోర్టు సమస్యలు ఇలాంటివి ఏవైనా ఉన్నా అవన్నీ కూడా డిసెంబర్ 17 తర్వాత సాల్వ్ అవుతాయి అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ కుజుడు ఎప్పుడైతే అనుకూలిస్తున్నారో అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కాస్తగా సామాన్యంగా అంటే మిశ్రమంగా బయటపడేటువంటి అవకాశాలు కూడా చాలా బాగుంటాయి. ప్రతికూలంగా మిశ్రమంగా ఉండేటువంటి గ్రహ సంచారాలు మనం గమనిస్తే 2వ స్థానంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి స్వల్పంగా చూస్తారు. ఎందుకంటే ఒక పక్క కుజుడు యోగించిన కేతు మాత్రం మీకు అక్కడ అనుకూలంగా లేరండి. ఎర్నింగ్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. 5th బుధగ్రహ సంచారం అనుకూలించడం లేదు. దీని మూలకంగా స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి వ్యాపారస్తులకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. తెలివితేటలతో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటే తప్ప లాభాలు చూసే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది. అష్టమంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా వచ్చేటువంటి ధన నష్టాలు, డబ్బులు విపరీతంగా లాస్ అవ్వడం కానీ ఇలాంటివి ఉంటాయి. అండ్ ఈవెన్ చిన్నగా అసంతృప్తి, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ ఇలాంటివి చూసే అవకాశాలు ఉన్నాయి.
భాగ్యంలో శనిగ్రహ సంచారము ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి సామాన్యంగా అనుకూలించేటువంటి యోగం కనబడుతోంది. అండ్ ఈవెన్ భాగ్యంలో శని అనేటువంటి ఆయన ఎప్పుడైతే ఉంటారో, ముఖ్యంగా భాగ్యంలో శని ఉన్నప్పుడు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి బయటకు అవి తిరిగి రావట్లేదని బాధపడుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ప్రతి శనివారము హనుమాన్ చాలీసా చదవడం కానీ, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కానీ చేయండి. 12వ స్థానంలో గురుగ్రహ సంచారం డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి కనబడుతోందండి. దీనివల్ల సంపాదించినటువంటి డబ్బు కనబడదు. విపరీతంగా ఖర్చులు, ఎంత ఖర్చు అవుతుందంటే కుండకి చిల్లు పెట్టినట్టుగా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎంత కష్టపడినా రికగ్నైజేషన్ రావడం లేదని, కెరీర్లో గ్రో అవ్వడం లేదనేటువంటి బాధ వెంటాడుతూ ఉంటుంది. చిన్న చిన్న అవమానాలు, మనోవిచారములు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలు చిన్న చిన్నగా ఆటంకాలు రావడం కానీ, సంతానాది విషయాల్లో స్వల్పంగా ఇబ్బందులు రావడం కానీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనబడతాయి. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి శని అనేటువంటి ఆయన పూర్వభాద్ర నక్షత్రం మీద రావడం వల్ల ఆల్మోస్ట్ డిసెంబర్ అంతా కూడా వాహన ప్రమాదములు కానీ, గాయాలు కానీ, ఆకస్మిక ధన నష్టాల విషయంలో కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మిగతా 3 గ్రహాలన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి కాబట్టి డిసెంబర్ నెలాఖరులో మీకు ఏదైనా మంచి శుభవార్త వినడం కానీ, అనుకున్న పనులన్నీ కూడా సాధించడం కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా పెరగడం కానీ, నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం కానీ, కెరీర్లో ప్రమోషన్ అనేటువంటిది రావడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా గురుబలం పెరగడానికి గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చదవడం కానీ, గోసేవ చేయడం కానీ చేయండి. అండ్ ఈవెన్ రవి బలము అనేటువంటిది చాలా బాగుంది కాబట్టి ఈ మాసం వరకు మీకు కలిసి వచ్చేటువంటి రంగు పింక్ కలర్, వైట్ కలర్ చాలా బాగుంటుంది. నెంబర్ 6 అనేటువంటిది బాగా అనుకూలిస్తుంది. శుక్రవారం బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా మీకు బాగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ చూసి మీరు తీసుకోండి తప్ప తొందరపాటు నిర్ణయాలు ఏ విషయంలోనూ తీసుకోవద్దు. చూసారు కదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితములు డిసెంబర్ మాసంలో ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో. గోచార ఫలితములు అనేటువంటివి ఏ మానవ జీవితం మీదన 40% మాత్రం వర్తిస్తూ ఉంటాయి. మిగతా 60% పర్సనల్ చార్ట్ మీద, జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడండి. చాలామంది ఒక గైడెన్స్ లేక వివాహం చేసుకునే సందర్భంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కెరియర్లో ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.